హమాస్ తీవ్రవాదులు దేశం విడిచి పారిపోయారా? హమాస్ తీవ్రవాద నాయకుడు సిల్వర్ ప్లేస్లో వేరే వాడిని పెడుతున్నాం అని చెప్పేసి హమాస్ చెప్పిందని నిన్ననే మాట్లాడుకున్నాం. అయితే అసలు పాయింట్ వాడిని దేశం దాటించేసిందంటూ సౌదీ అరేబియాకి సంబంధించిన ఒక పత్రిక హైలైట్ చేసింది. సౌదీ అరేబియా పత్రికలు, అరబ్ దేశాల్లో పత్రికలకి పత్రికా స్వేచ్ఛ ఉండదు. అక్కడ పత్రికలు అక్కడ ప్రభుత్వం చెప్పినట్టు రాయాల్సిందే. అక్కడ ప్రభుత్వానికి చూపించాక ఇవాల్టి వార్తలు రేపు వాళ్ళు పబ్లిష్ చేసి ప్రభుత్వానికి ఆ రిపోర్ట్ ఇచ్చి ఆ తర్వాత రోజున దాన్ని పబ్లిష్ చేయాల్సిందే కానీ డైరెక్ట్గా చేయడానికి వీలు ఉండదు. అట్లాంటి సిచ్యుయేషన్లో వచ్చినటువంటిది ఇక్కడ కీలకమైనటువంటి అంశం. అసలైనటువంటి వ్యవహారం ఏంటయ్యా అంటే ఇక్కడ జరుగుతున్నటువంటిది అంటే ఇక్కడ నాకు అర్థమైనటువంటి పరిణామం ఏంటంటే వీళ్ళు ఇప్పుడు రఫాలోకి వెళ్తున్నారు. రఫాలోకి వెళ్తున్నటువంటి సైన్యాన్ని ఆపాలి అని అన్ని వైపుల నుండి ప్రెషర్ చేస్తున్నారు. అరబ్ దేశాల ద్వారా, యూరప్ దేశాల ద్వారా హమాస్ తీవ్రవాదులు. ఎందుకంటే వీళ్ళ నెక్స్ట్ ప్లేస్ అక్కడే, అంటే ఈ సొరంగాల్ని టచ్ చేసుకుంటూ పోతున్నారు కదా, ఈ సొరంగాల అంతిమ గమ్యం రఫా వైపు ఉంది. అక్కడి నుంచి ఇంకెక్కడికన్నా ఉందేమో తెలియదు, ఆ రూట్కే పోతున్నారు. వీడి సన్వర్ అనేవాడు అటే పోయాడని ఆ సీసీ కెమెరాల ఫుటేజీ చూశారు కాబట్టి అటుకే ఇప్పుడు రఫా సైన్యం వెళ్ళింది. అలాగే అక్కడ ఎవరైతే ఈ బందీలు ఇజ్రాయెల్ నుంచి బంధించబడ్డారో వాళ్ళందరూ కూడా అక్కడే ఉన్నారు. వాళ్ళందరినీ కూడా అటు వెంట పెట్టుకుపోయాడు. ఇప్పుడు సౌదీ పత్రిక ఏం రాసిందంటే బందీలందరినీ వెంట పెట్టుకుని ఈజిప్ట్కి వెళ్ళిపోయాడు అన్నది. అది సాధ్యమా? శాటిలైట్లతో ఓ పక్కన అమెరికా, ఇంకో పక్కన యూరప్ దేశాలన్నీ వాచ్ చేస్తున్నాయి. అదేమంటే అడుగు నుంచి సొరంగాల ద్వారా అటు వెళ్ళగలిగితే ఎప్పుడో వెళ్ళిపోయేవాడు కదా. కాబట్టి రఫాలోనే ఉన్నాడు సన్వరు. వాడిని తప్పించేందుకు, వాడి మీదకి దాడికి వెళ్ళనేయకుండా దృష్టి మళ్లించేందుకోసం ఈ నాటకం ఆడుతున్నారు అరబ్ దేశాలను హమాస్ తీవ్రవాదులు కలిసి అన్నటువంటిది ఇక్కడ ఇజ్రాయెల్ నమ్మకం.